ప్రెస్ మీట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి జాలి దయ లేదు, కనీసం మానవత్వం లేదు. ఆయన సకాలంలో కనుక స్పందించినట్టయితే, వైసీపీ నేతలు స్పందించినట్టయితే సింగయ్య గారు ప్రాణాలతో బయటపడేవారు, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండేది కాదని చెప్పేస్తున్నారు. ఏమంటారు సార్? ముందుగా ఏఎస్ఏ రాజశేఖర్ బాబు అని ఎవరైతే అక్కడ ఉన్నాడో అతని మీద ఫస్ట్ కేసు నమోదు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఓకే. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, అంటే జగన్ గారి కాన్వాయ్లో సంబంధించినటువంటి ఒక వెహికల్లో జరిగిందనేది ఆల్రెడీ అంతకుముందు ఉన్నటువంటి ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది, వెహికల్ నెంబర్తో సహా. అది దేవినేని అవినాష్ అనుచరుడు గొట్టిపాటి హరీష్ అని చెప్పి పోలీసులు నిర్ధారించారు. వాళ్ళ స్టేషన్ కూడా పిలిచారు ఆల్రెడీ. అవును. అయిపోయిన 3 రోజుల తర్వాత ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో ఎవరు రిలీజ్ చేశారు? పోలీసులు రిలీజ్ చేయాల. ఒక ఎల్లో మీడియాలో పొద్దున్నే రిలీజ్ అయింది వీడియో. రిలీజ్ అవ్వకంటే ముందే పేపర్లో, అంటే నిన్న పేపర్లు చూస్తే నిన్న ఉదయం ఈనాడు, ఆంధ్రజ్యోతి 2 పత్రికల్లో జగన్ గారి కాన్వాయ్ గుద్దుకొని చనిపోయారని చెప్పి ఒక వార్త రాశారు నిన్న ఉదయం పేపర్లో. ఆ వార్త వచ్చినటువంటి కొన్ని గంటల వ్యవధిలోనే ఒక వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియో రిలీజ్ అయిన కొన్ని గంటల తర్వాత పోలీసులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. అసలు మీకు ఇక్కడ ఏం జరిగిందో మీకు అర్థమవుతుందా? ఇక్కడ నేను చెప్పిన సీక్వెన్స్ చూస్తేనే మీకు ఒక క్లారిటీ రావాలి. ఎవరు ఏ విధంగా ఒక వీడియోని ఒకటి రిలీజ్ చేశారు, అంతకుముందు ఎస్పీ గారు చెప్పినటువంటి మాట ఇప్పుడు ఎందుకు మారిపోయింది అనేది హోంమంత్రి అనిత గారు సమాధానం చెప్పాలి. మీ ప్రభుత్వంలో హోంమంత్రి గారు ఇష్టం వచ్చినట్టు ఒక వెహికల్ నెంబర్ చెప్పేసి మరి వాళ్ళే చేశారని చెప్పి మళ్ళీ 4 రోజుల తర్వాత ఆ వెహికల్ కాదు ఇదిగో ఈ వెహికల్ అని చెప్పటం, ఇంకో 4 రోజులు పోయినాక రేపు పొద్దున ఆ వెహికల్ డ్రైవింగ్ రమణారెడ్డి చేయలేదు, జగన్ గారు రమణారెడ్డిని లాగేసి ఆయన ఆ చైర్లో ఎక్కి కూర్చొని ఆ డ్రైవింగ్ చేశాడని కూడా చెప్తారు. అలా చెప్పినా ఎవరు నమ్మరు కదా సార్? అలా చెప్పినా ఇప్పుడు నమ్మటం లేదండి. ఇప్పుడు మీరు చెప్పట్లా, ఇప్పుడు ఆ మనిషి ఉన్నాడు, ఆ మనిషి మన ఏం చెప్పారు? వెహికల్ గుద్దటం వల్ల వెళ్ళి పొదల్లో పడ్డాడని చెప్పారు. అదే వచ్చింది మనకు కూడా. కానీ ఆ వెహికల్ పడిన తర్వాత అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అతను ప్రైవేట్ వెహికల్లో తీసుకొని వెళ్తామంటే పోలీస్ ఏఎస్ఐగా ఉన్నటువంటి రాజశేఖర్ ఎవరైతే ఉన్నారో 35 నిమిషాల పాటు అక్కడి నుంచి అతను వెళ్ళనీయకుండా 108 వెహికల్ రావాలి వచ్చినాకే తీసుకెళ్లాలని చెప్పి ఆపటం వల్ల డిలే అయిన మాట వాస్తవం. రెండోది 11:20 నుంచి 11:30 సమయంలో ఇదే ఎవరైతే సింగయ్య అనేటటువంటి అతను వాళ్ళ ఇంట్లో వాళ్ళ మిస్సెస్కి వాళ్ళ మేనల్లుడికి 2 ఫోన్ నెంబర్లు ఇచ్చాడు. పోలీసులు ఫోన్ చేశారు. ఫస్ట్ వాళ్ళ భార్య ఫోన్ ఎత్తల, తర్వాత మేనల్లుడు ఫోన్ ఎత్తాడు. ఇట్లా గుంటూరు తీసుకొని వస్తున్నాం, ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్పారు. అంటే సింగయ్య ఇక యాక్సిడెంట్ జరిగినా కూడా అతను యాక్టివ్గానే ఉన్నాడు, చనిపోయే పరిస్థితిలో లేడు అప్పటికి. ఓకే. ఎందుకంటే పోలీసులు ఇన్ఫార్మ్ చేశారు. ఈ ఫోన్ నెంబర్లు ఎవరు చెప్పారు? ఈయన చెప్పాడు నోట్తో, మా భార్య ఫోన్ నెంబర్ ఇది, మా మేనల్డ్ ఫోన్ నెంబర్, వాళ్ళ భార్య ఎత్తపోతే వాళ్ళ మేనల్డ్ ఫోన్ నెంబర్ కూడా చెప్పాడు. అంటే అంత ఫోన్ గుర్తుంది, ఫోన్ నెంబర్లు గుర్తుండి వాళ్ళకి చెప్పే అంత ఆ స్టేజ్లో ఉన్నాడు. తర్వాత మీరు వీడియోలు చూస్తే ఆ వీడియోలో రోడ్డు పక్కన పడుకొని ఆయన మాట్లాడుతున్నాడు, అంబులెన్స్ ఏదో వస్తుంటే అక్కడ. మీకు ఆ విజువల్ కూడా చూడండి. మరి అంబులెన్స్ ఎక్కి గుంటూరు 3 కిలోమీటర్లు తీసుకెళ్లే లోపు ఎలా చనిపోయాడు సింగయ్య? అదేంటి సార్, ఎలా చనిపోయాడు అంటే తీసుకెళ్లిన డాక్టర్లో తప్పంటారా, పోలీసులు తప్పంటారా? అంటే మీరు ఎలా చనిపోయారంటే ఇదేదో కొత్తగా ఒక అర్థం తీస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నా ప్లేస్ లో ఉండి మీరు ఆలోచించండి, లేదా కుటుంబ సభ్యుల ప్లేస్ లో ఉండి ఆలోచించండి. అని ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఆరోపణ చేస్తున్నారా బాగున్న మనిషి చనిపోయాడని? వినండి సార్, ఆ రోజు ఇంకేం జరిగిందో కూడా చెప్తా. 2 డిఎస్పీలు, 1 ఏఎస్పీ, 5 ఎస్సీఐలు, 4 ఎస్ఐలు ఇతను పోస్ట్ మార్టం దగ్గర ఉన్నారు. వీళ్ళ కుటుంబ సభ్యుల్ని జగన్ గారి వాహనమే ఢీకొని చనిపోయిందని చెప్పి మేము స్టేట్మెంట్ రాసాం, దానికి సంతకం పెట్టమని కూడా వస్తే కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు నిరాకరించారు. మధ్యాహ్నం 3 గంటల ఆ ప్రాంతంలో మాకు సంబంధించినటువంటి మా నాయకులు అక్కడికి వెళ్ళాక ఏంటంటే అలా రాస్తారు, జగన్ గారి వెహికల్ కాదని చెప్పి ఆల్రెడీ ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెడితే జగన్ గారి వెహికల్ అని ఎలా చెప్తారని చెప్పి నిలదీయడం జరిగింది అక్కడ పోలీసుల్ని. మరి అంత కాన్స్పరెన్సీ చూస్తుంటే మీకు ఒక కుట్రకోణం తెలియట్లేదా? ఇది ఒక పాయింట్ నెంబర్ 1. 2, మీరు ఇందాక ఇంట్రడక్షన్ లో చెప్పారు, Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తికి భద్రత కల్పిస్తే ఆ భద్రత కల్పించేటటువంటి సమయంలో ఇలాంటి సంఘటనలు జరగవు కదా. అదే మీరు భద్రత కల్పి ఇక్కడ ఒకటండి, వెంకటరెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి కారు, ఆయన డ్రైవర్ ఎవరైతే రమణారెడ్డి గారు నడుపుతూ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్న కారు ఏదైతే ఉందో ఆ కారు కింద సింగయ్య గారు పడినటువంటి వీడియో అందరం చూసాం, మీరు చూశారు. దాన్నైనా మీరు నమ్ముతున్నారా లేకపోతే అది మీరు నమ్మట్లేదా? అది చెప్పండి సార్. 7 సెకండ్ల వీడియో ఎవరు తీశారు? ఆ వీడియోని పాయింట్ నెంబర్ 1 పోలీసులు బయట పెట్టండి. 2, దాని తర్వాత వీడియో ఎందుకు లేదు? సింగయ్య నిజంగా దాని కింద పడి ఉంటే కింద నుంచి తీస్తారు కదా సార్, ఎవరో ఒకరు తీయాలి కదా, తీసి పక్క కూర్చోబెట్టాలి కదా. ఆ వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? 4 రోజుల తర్వాత మళ్ళీ ఎడిట్ చేసి రిలీజ్ చేయబోతున్నారా? అంటే నేను వాస్తవిక ఆధారంగా అడుగుతున్నాను సార్.
నేను ఆరోపణలు కాదు, మీరే నా ప్లేస్ లో ఉండండి. సరే సరే సరే, ఇంకా పక్కన పెడదాం. ఇంకా ఆ వీడియో నిజమా అబద్ధమా అనేది పోలీసులు తెలుస్తారు, విచారణ సంస్థలు తెలుస్తారు. పక్కన పెడితే సార్ 4 రోజుల తర్వాత ఇంకో వీడియో కూడా చేస్తారు, ఇంకో వీడియో కూడా జగన్ గారు డ్రైవ్ చేస్తారని కూడా రాస్తారు. పోలీసులు రిలీజ్ చేయాల్సిన వీడియో ఎల్లో మీడియాకి ఎలా వచ్చింది? ఆ వీడియో ముందు ఎవరు రిలీజ్ చేశారు? మీరు సమాధానం చెప్పండి. బ్రహ్మనాయుడు గారు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వీడియో రిలీజ్ చేశారా? టీవీలో ఎవరు రిలీజ్ చేశారు? ముందు రిలీజ్ అంటే సోషల్ మీడియాలో రిలీజ్ అయిన తర్వాతనే ఎస్పీ గారి మీద అనేకమైనటువంటి కామెంట్స్ సోషల్ మీడియా కూడా వచ్చాయి. ఎస్పీ గారు ఈ అంశం మీద సరిగ్గా స్పందించలేదని ఆ తర్వాత ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక నిమిషం, ఈ వీడియో ఎవరు తీశారు? ఒకవేళ నిజంగా జరిగింది అనుకుంటే ఈ వీడియో ఎవరు తీశారు? 4 రోజుల తర్వాత ఎవరు బయట పెట్టారు? ఎవరు బయట పెట్టినా పోలీసులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఈ వీడియో రాకముందే నిన్న పేపర్లు చూడండి, నిన్న పేపర్లో సెంగయ్య చనిపోవడానికి జగన్ గారి వాహనమే, జగన్ గారి చంపేశాడని చెప్పి నిన్న ఆంధ్రజ్యోతి ఈనాడులో ఎవరు రాశారు? రాసిన పేపర్లో వచ్చినటువంటి పొద్దున్నే మనం పేపర్ చూస్తాం, రాత్రి ఏం రాస్తారో తెలియదు కదా. పొద్దున్నే పేపర్ చూడగానే వార్త ఉంది, కొన్ని గంటల్లో వీడియోలు వచ్చేసినాయి. తర్వాత ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి మొన్న తూచండి, ఇవాళ చెప్పేది కరెక్టు, మళ్ళీ రేపు పొద్దున నుంచి ఇవాళ కూడా తూచండి, జగన్ గారే ఉన్నారంట, మాకు ఇంకో వీడియో వచ్చింది, ఇప్పుడే తెలుగుదేశం ఆఫీస్ నుంచి పంపించారు అని చెప్పేమనండి. ఏం జరుగుతుంది అసలు? సో ఇప్పుడు సింగయ్య గారు యాక్సిడెంట్ చనిపోలేదా? యాక్సిడెంట్ వల్ల చనిపోలేదంటారా మీరు? సరే, ఆయనకి యాక్సిడెంట్ అయిన మాట వాస్తవం, యాక్సిడెంట్ అయిన మాట వాస్తవే కదా, యాక్సిడెంట్ అయిన మాట వాస్తవే అన్నారు కదా. అయితే జగన్ గారి వాహనమే ఢీకొందా లేకపోతే వేరే వాహనం ఢీకొందా అని మీ అనుమానం? ఎస్పీ గారు వచ్చి మళ్ళీ రేపు కూడా ప్రెస్ మీట్ పెట్టి రేపు ఇంకోటి చెప్పండి సార్, దాన్నే మనం కన్ఫైన్ అవుదాం. మొన్న ఒకటి చెప్పారు, దానికి కన్ఫైన్ అయ్యాం. నిన్న ఒకటి చెప్పారు, దానికి కన్ఫైన్ అయ్యాం. రేపు ఎల్లుండి నిద్రలేసి ఇంకోటి చెబుతారు, దానికి కన్ఫైన్ అయ్యి మీరు మూడిట్లో మీరు ఏం తీసుకుంటారు? అప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి. లేటెస్ట్ గా ఏదైతే ఈ విధమైన విచారణ జరిపామో అక్కడున్న ఎవిడెన్స్ అన్ని కూడా ఫ్యాక్ట్ చెక్ చేసాము, చెప్పిన తర్వాత మేము చెప్పామని ఒక జిల్లా ఎస్పీ చెప్తే మరి అది తీసుకోవాలి కదా వెంకటరెడ్డి గారు? అదే తీసుకోవాలి కదా సార్. వెహికల్ నెంబర్ తో సహా చెప్పి ఆ వెహికల్ పలానా వాడు అనుచరుదని మరీ చెప్పి, పలానా వాళ్ళు అనుచరుడు అని చెప్పి, దాన్ని తెలుగుదేశం వాళ్ళు ఇదిగో దేవినేని అవినాష్ అనుచరుడు చంపేశాడని చెప్పి ఓ ప్రచారం చేసి, మరి దాన్ని ఎస్పీయే కదా చెప్పింది. అది కూడా అంటే మీ ప్రభుత్వంలో పోలీసులు 4 రోజులకు గేమ్ ఆడతారా? అంటే ఎవరు ఆడిస్తే గేమ్ ఆడేస్తారా వచ్చి? ఆయన యాక్సిడెంట్ లో చనిపోయిన మాట వాస్తవం, యాక్సిడెంట్ అయ్యింది, కానీ అంబులెన్స్ ఎక్కించేటప్పుడు యాక్టివ్ గానే ఉన్నాడు. కేవలం 3 కిలోమీటర్లు అక్కడ ఏటుకూరు నుంచి మీరన్న గుంటూరు హాస్పిటల్కి ఆ 3 కిలోమీటర్లలోనే చనిపోయాడు అన్నారు వెళ్ళంగానే. అప్పుడే బాగానే ఉన్నాడు. ఆయన ఫోన్ నెంబర్లు చెప్పాడు, ఫోన్లు చేశారు. 35 నిమిషాలు బట్టి అక్కడే డిలే చేశారు. ఎవరు అంబులెన్స్ వచ్చేదాకా వెయిటింగ్ అంట. సో అయితే ఇప్పుడు మీ అనుమానం ఏదో జరిగింది ఆయనకి అనేది మీ అనుమానం? సార్, మా కార్యకర్తను మేము కోల్పోయాం, మా కార్యకర్త చనిపోయాడు, ఆ కుటుంబానికి మేము ఆర్థికంగా అండగా ఉన్నాం. రేపొద్దున వాళ్ళకి సంబంధించినటువంటి మిగిలిన ఆ కుటుంబంలో మిగిలిన వాళ్ళందరూ కూడా అండగా ఖచ్చితంగా ఉంటాం, దాంట్లో నో డౌట్. కానీ దీన్ని ఒక రాద్ధాంతం చేసేసి జగన్ గారు గుద్దింది A2గా పెట్టేశాము, అరెస్ట్ చేయాలి, ఒకడేమో యావజ్జీవ జైలు శిక్ష, ఇంకోటేమో 10 ఏళ్ళు జైలు శిక్ష, మీ బొందలో శిక్ష, మీ ఇష్టం అన్నట్టుగా రాయటం. మరి మొన్న సింహాచలంలో జరిగిందండి, దేవాదాయ శాఖ మంత్రి అరెస్ట్ చేయొద్దా? మరి తిరుపతిలో జరిగింది, దేవాదాయ శాఖ మంత్రితో పాటు టీటీడీ చైర్మన్ మీద ఎందుకు కేసు పెట్టలా? ఏవో మీద ఎందుకు కేసు పెట్టలా? అక్కడ ఎస్పీ గారిని సస్పెండ్ చేసినట్టున్నారు తిరుపతి ఇష్యూలో. ఎవరైతే సుబ్బరాయుడు గారు ఉన్నారో ఎస్పీ గారిని అప్పుడు ప్రభుత్వం సార్ సస్పెండ్ చేయలేదు, ట్రాన్స్ఫర్ చేశారు, మళ్ళీ తిరుపతిగా తీసుకొచ్చి పెట్టారు. ఏదో వేరే ఎర్రచంద్రానికో దేనికో లింక్ ఎస్పీగా పెట్టారు, అప్పుడు వేరే దాంట్లో పెట్టారు. నేను అంటున్నా మరి ఇప్పుడు మన 6 ప్రాణాలు కోల్పోయారు సార్ తిరుపతిలో, సామాన్య భక్తులు. మరి దానికి బాధ్యత తీసుకోవాలి కదా, ఈవో బాధ్యత తీసుకొని అతను అరెస్ట్ చేయాలి కదా, కేసు పెట్టాలి కదా.